స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, లంచ్ బాక్స్లోకి పిల్లలు వెరైటీ ఐటమ్స్ అడుగుతుంటారు కదా. పిల్లలకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే బాగా నచ్చుతుంది. అదే చైనీస్ షేజ్వాన్ రైస్ని ఇండియన్ టచ్తో టేస్టీగా, న్యూట్రిషియస్గా, చాలా ఈజీగా 5 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మీరు ఎవరైనా చేస్తారా? చేస్తే కనుక చేశామని, చెయ్యని వాళ్ళు చేయలేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఈజీగా, అంటే చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. షేజ్వాన్ రైస్ కోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి. మనకు కావాల్సిన కూరగాయలు తీసుకోవాలి. ఏవైనా తీసుకోవచ్చు. మన ఇంట్లో మన ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్తో పాటు చింగ్స్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఎలాంటి మసాలాలు కానీ, అట్లీస్ట్ సాల్ట్ కూడా అవసరం లేదు. ఇంకా వండిన అన్నం అంతే. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మామూలు రైస్తో చేసుకోవచ్చు, లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ప్యాన్ వేడి చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటివి ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ హై ఫ్లేమ్లో 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో నేను స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. కావాలనుకుంటే ఇక్కడ పచ్చి బఠానీ లాంటివి కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ 1-2 నిమిషాలు వేగనివ్వాలి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించొద్దు. కూరగాయల్లో క్రంచినెస్ మొత్తం పోకూడదు. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. కావాల్సినన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి పిల్లలకి మంచి న్యూట్రిషియస్, అంటే పిల్లలకి తెలియకుండానే తినేస్తారు. ఈ కూరగాయలు వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో చింగ్స్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎవరైనా అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చారనుకోండి, ఏదైనా స్పెషల్ ఐటెం చేయాలి అనుకుంటే ఇలా 5 నిమిషాల్లోనే షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అంటే మామూలుగా మనం షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేయాలి అంటే షేజ్వాన్ సాస్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి అవసరం ఏమి లేకుండా మంచి స్పైసీనెస్తో చింగ్స్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ వాడితే సరిపోతుంది. నేనైతే అప్పుడప్పుడు మా హస్బెండ్ సర్ప్రైజ్ చేస్తుంటాను ఇలా స్పెషల్ రైస్ ప్రిపేర్ చేసి. నేను పైనుండి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. బాగా కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ సరి చూసుకోండి. కొంతమంది ఉప్పు ఎక్కువ తక్కువ తింటుంటారు కదా, కావాలనుకుంటే అంటే ఎక్కువ ఉప్పు తినేవాళ్ళు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎమ్మీగా న్యూట్రిషియస్గా షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. మా హస్బెండ్కి అయితే కొంచెం స్పైస్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఆయనకి దీంతో పాటు కొంచెం చింగ్స్ రెడ్ చిల్లీ సాస్ కూడా సర్వ్ చేస్తాను. జస్ట్ మనం పులిహోర ఎలా చేసుకుంటాము లేదా లెమన్ రైస్ ఎలా చేసుకుంటాము అంతే. ఇంకా అంతకన్నా చాలా ఈజీ, జస్ట్ పౌడర్ కలిపేయడమే కదా. ఈ షేజ్వాన్ రైస్ ఇలాగే తిన్నా ఎమ్మీగా చాలా బాగుంటుంది. మస్తు ఉందండి, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. చూసారా, 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకున్నాము. ఇంట్లో ఉన్న కూరగాయలు, జస్ట్ రైస్, తర్వాత చింగ్స్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ పౌడర్, అంతే. ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.